ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/3/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణము, శశిర ఋతువు, ఫాల్గుణ మాసము, శుక్లపక్షము, చతుర్దశి మధ్యాహ్నం అనగా ఉదయం 10:37 వరకు ఉండి తదుపరి పౌర్ణమి ప్రారంభమవుతున్నది. పూర్వ ఫల్గుని అనగా పుబ్బా నక్షత్రం ఈ రోజు రాత్రి రేపు తెల్లవారుజామున 6:19 వరకు ఉండి తదుపరి ఉత్తర ఫల్గుని అనగా ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 11:19 నుంచి 1:04 వరకు, వర్జము మధ్యాహ్నం 12:50 నుంచి 2:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:27 నుంచి 11:14 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:12 నుంచి 3:59 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు, సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 6:22. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభ ఆర్థిక ఆనంద యోగాలు, వృత్తి ఉద్యోగాదుల లాభం, ముఖ్యంగా విద్యార్థులకి చక్కటి అనుకూలవంతమైన విద్యాభివృద్ధి. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే మంచి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి వృద్ధి బాగా ఉంటుంది. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అనుకూలవంతమైన వ్యాపార లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. రైతన్నలకు కూడా పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధి, ఆనందాది అదృష్ట యోగాలు. విద్యార్థికి చక్కటి విద్యా లాభం. ఉద్యోగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోడు రెగ్గిన పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన శుభయోగం. చాలా మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కూడా కొద్దిగా శ్రమాధిక్యత వల్ల మంచి లాభాలు. సమయ పాలన బాగా ఉంటే చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. పశుపక్షాదుల యొక్క వృత్తి బాగా ఉండి, అంటే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు. రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి, మంచిది కాదు. అలాగే కన్సల్టెన్స్ మీద అతిగా ఆధారపడడం మంచిది కాదు. బట్ మ్యారేజ్ బ్యూరో నుంచి మంచి వైవాహిక జీవన సమాచారం అందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. బట్ సినిమా రంగ వ్యాపారంలో కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. సినిమా సంబంధ వ్యాపారంలో దర్శక నిర్మాతలు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చిత్రాన్ని విడుదల చేయకపోతేనే మంచిది అనే విషయాన్ని గుర్తించారు. ఇక రాజకీయ నాయకులకి పర్వాలేదు, మంచి అనుకూలమైన శుభస్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆనందకరమైనటువంటి సంపద. రైతులకు కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలంగా శుభస్థితి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే
అవకాశం. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. కానీ విదేశాలలో ఈ భాగస్వామి వ్యాపారం ఉండే మాత్రం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విదేశాల్లో భాగస్వామి వ్యాపారం మీరు మోసపోయే అవకాశం కనబడుతుంది. కించిత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. లేదు భగవద్గీత 9, 10, 11 అధ్యాయాలు చదవండి చాలు. శత్రువుడు తెలిసిపోతుంది మనకి. ఆ శత్రువు యొక్క ప్రవర్తన మనం కనిపెట్టగలిగే శక్తిని కలిగిస్తుంది మనకి. భగవద్గీత అలాంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీరు భగవద్గీతని తప్పకుండా చదవండి. వీరికి ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ఆనందహేళ చాలా చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు మంచి లాభాలు, మత్స్యకారులకి మంచి సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, గొప్ప అవకాశాలని అందిపుచ్చుకునేటువంటి శుభతరుణం, వైవాహిక జీవనానందం, కుటుంబ సఖ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాలు వెసులుబాటు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం. ఇక విద్యార్థులకి మంచి విద్యా సంపన్నత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో ప్రమోషన్లు పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, సినిమా రంగ వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు పొందుకునే అవకాశం, నూతన గృహయోగము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకుని అదృష్టంగా చెప్పబడుతోంది. చాలా మంచి సౌకర్యవంతమైన ఆనందాది అదృష్ట యోగాల పరంపర, శుభకరమైనటువంటి వైవాహిక జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారం, విదేశాలు కూడా అనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే పరిపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతత పొందుకునే అవకాశాలు, ఆర్థిక లాభాలు, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి చాలా మంచి శుభయోగాలు, గౌరవ ప్రతిష్టలు పొందుకునే అవకాశం కనబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వజూదం వల్ల కూడా ధన ప్రాప్తి బాగా ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చేటువంటి కొత్త కాంట్రాక్టులు, ఇవి చాలా మంచి మాట తీరు, వ్యవహార శైలి వల్ల లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా అదృష్ట యోగము, శుభకరమైనటువంటి లాభము, వస్తు వాహన సౌలభ్యము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు. ఇక్కడ అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. రైతన్నలకి, పూలు పలుకు పండించే వారికి, అలాగే నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అనుకూలత, ఆర్థిక లాభాలు, పూలు పలుకురాలు పండించే వారికి మంచి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగుల అభివృద్ధి, విద్యార్థులు కూడా అత్యుత్తమైనటువంటి ర్యాంకులు పొందే శుభవార్త వినవచ్చు. క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల శ్రీనివాసం, విద్యా అనుకూలవంతమైన శుభతిగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు కూడా అదృష్టయోగం కనబడుతున్నాయి. శుభవార్తలు వినే అవకాశం, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ నాయకులకి శుభయోగం, సినిమా రంగంలో వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను,
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వాహన యోగం, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి శుభయోగాల పరంపర. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గృహయోగము, పొలము లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ఈరోజు చాలా మంచి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి కాస్త కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, మాట తీరు జాగ్రత్తగా మాట్లాడు. అంటే పెదవి దాడితే పృథివీ దాడుతుందని చెప్తుంటారు కదా, కాబట్టి కాస్త నిదానంగా మాట్లాడు. అయిన వారు పరాయి వారు. మీకు విలువనిచ్చే వాళ్ళతో మాత్రమే మాట్లాడండి. విలువనివ్వని వారితో మౌనంగా ఉండండి. దానివల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. లేని విషయాల గురించి అధికంగా ఆలోచించి నా మాటే చెల్లుబాటు అవ్వాలి అనేటువంటి భావన నుంచి బయటపడితే శుభకరం. ఆనందయోగం, ఆరోగ్య లాభం ఉంది, ఆనందయోగం ఉంది, విద్యాభివృద్ధి ఉంది, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు ఉన్నాయి, కళాకారుల క్రీడగా అభివృద్ధి ఉంటుంది, సినిమా రంగంలో వ్యాపారం ఉంటుంది, ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది, ఉద్యోగ పరంపరలో అనుకూలత. కాబట్టి పై అధికారులతో కంటూ కాస్త ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తోటి సహోద్యోగులతో జాగ్రత్తగా ఉంటే ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. బెంచింగ్ ఉద్యోగం ప్రాజెక్టు వెళ్లే అవకాశాలు ఉన్నాయి, ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశం ఉంటుంది. శుభకరమైన సంతాన యోగ్యత, అనుకూలవంతమైన వైవాహిక జీవనం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగం అనుకూలత. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ అనుకూలంగా ఉంటుంది, పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను వ్యాపార లాభం. భాగస్వామి వ్యాపారం ఉన్న వాళ్ళు మీ ఒప్పంద పత్రాన్ని మరొకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా మీకు శుభకర, ఆనందాది, అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగ జాతకులు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యాపార ప్రారంభం, ఉద్యోగంలో కూడా కదలికలు, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగంలో ఒక అత్యున్నతమైనటువంటి శుభస్థానాన్ని పొందుకునే అవకాశం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభాలు పొందుకోవచ్చును. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి ఆనందాది అదృష్టయోగ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో మంచి లాభాలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభచిత్రం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, సినిమా రంగ వ్యాపారం బాగుంటుంది, కళాకారుల అభివృద్ధి ఉంటుంది, రాజకీయ రంగంలో కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాలకు కూడా మంచి మంచి ఈవెంట్స్ ని పొందుకోగలిగే అవకాశం, వైవాహిక ఆనందం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, సోదర మైత్రి, మిత్రుల వల్ల విదేశాన్ని, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. ఈరోజు చాలా మంచి శుభకరమైనటువంటి వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ వ్యాపార లాభం, ఆకస్మిక ధన ప్రాప్తి, చాలా మంచి ఆరోగ్యవంతమైన శుభయోగాన్ని పొందుకోబోతున్నారు. ఒక మంచి బహుమానాన్ని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే శుభ సమయంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి మంచి బాధ్యతలు, ఆ బాధ్యతల వల్ల ప్రయోజనము, ఆ ప్రయోజనం వల్ల పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందే అవకాశం, ముఖ్యంగా రాజకీయ నాయకులకి మంచి అనుకూలవంతమైన శుభస్థితి, వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును, ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవచ్చు, కొత్త వ్యాపార భాగస్వామిని కలుపుకోవచ్చును.
కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా మంచి అనుకూలత, శుభస్థితి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇక సినిమా రంగ వ్యాపారంలో వృద్ధి బాగా ఉంది. కళాకారుల, క్రీడాకులకు అనుకూలవంతమైన శుభస్థితి, రాజకీయ నాయకులకు కూడా శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అదృష్ట యోగం, శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకులకి విదేశాలు మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలిగేటువంటి క్రీడా ప్రదర్శన, కళా ప్రదర్శన, ఆనందమయ శుభయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాల వంతు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా మంచి ప్రశాంతమైన ఆర్థిక ఆనంద, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, పోటీ పరీక్షల్లో కూడా విజయం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని కూడా పొందుకునే అవకాశం కనబడుతుంది. విదేశాల్లో కూడా నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అదృష్టంగా చెప్పవచ్చు. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చాలా మంచి శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, సువర్ణ వజ్రాభరణాలు ప్రాప్తించుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకోవచ్చును. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభయోగం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాన్ని లాభాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, మంచి భాగస్వామి వ్యాపారికి దొరికే అవకాశం కనబడుతోంది. మంచి అభివృద్ధి పొందుకుంటారు, కొత్త వ్యాపారం ప్రారంభం చేస్తారు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి అభివృద్ధి, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రభుత్వంలో ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అదృష్ట యోగం, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవచ్చు. మంచి ఒక ఆర్థిక ప్రయోజనానికి ఒక రూట్ మ్యాప్ వేసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. అంటే కొన్ని విషయాలు వ్యతిరేకంగా మారే అవకాశం కనబడుతోంది. అతి దురుసుతనం మీకు నష్టాన్ని కలిగించవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఎట్టుబడులు పెట్టుబడి పెట్టకండి, నష్టాలు పొందుకునే అవకాశం. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. భాగస్వామి మోసం చేసే అవకాశం ఉంటుంది. కళాకారు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. లేనిపోని అనవసరపు మితిమీరినటువంటి కోరికలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు తగు నష్టాన్ని కలిగిస్తుంది. తస్మా జాగ్రత్త. అనుకోని ఆర్థిక నష్టాలు, అనుకున్నటువంటి అవమానాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి నష్టం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెరువుకి ఇబ్బంది. తప్పనిసరిగా మీరు జన్మ జాతకాన్ని చూయించుకోవలసిన అవసరంగా ఉంటుంది. ఏదేమైనా తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోండి. విద్యార్థులు సమయపాలన వల్లనే మంచి ర్యాంకులు పొందుకుంటారు లేదా నష్టపోయే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో కూడా నష్టాన్ని పొందుకోవడం, కళాకారుల, క్రీడగా ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం ఎక్కువగా ఉంటుంది. డ్రైవర్లకి చాలా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. మద్యపాన సేవన వల్ల ప్రమాదాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి ఇబ్బంది. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి నష్టం. రైతన్నలు మోసపోయే అవకాశం. పూలు పళ్ళు పండించే వారికి వ్యాపార నష్టం. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. తగు జాగ్రత్త తీసుకోండి. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. ఈ రోజు తప్పనిసరిగా మీరు భగవద్గీత 2 నుంచి 8 అధ్యాయాలు చదవండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేయడం, గురు దత్తాత్రేయ స్వామి
అష్టోత్తరం చదువుకోవడం మీకు ప్రయోజనాన్ని ప్రశాంతత కలిగిస్తుంది. ఎవరికైనా మనకి వస్త్రదానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వీరికి ఉదయం 7:49 నుంచి 9:26 వరకు, తిరిగి సాయంకాలం 5:36 నుంచి 7 గంటల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, శుభ వస్తువాహనాదులు కొనుగోలు చేయడం, శుభవార్తలు వినే అవకాశం, వివాహాదనిచ్చే తాంబూలాదుల అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ఆవిష్కరణకి లాభం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల వృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, ఆనందకరమైనటువంటి వైవాహిక శుభయోగాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల్లో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్, టెలిస్ల వారికి అనుకూలంతో శుభస్థితి, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. మంచి ఆర్థిక ఆనంద యోగాల పరంపర, అనుకున్నటువంటి కార్యసాధన, ఉద్యోగ లాభం, గృహయోగం, శత్రునాశనం, మిత్రలాభం, పోగొట్టుకున్న గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, బంధుమిత్ర లాభం, కళాకారులకి క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం, మంచి వ్యాపార భాగస్వామిని పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో మంచి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోగొట్టుకున్న వస్తువును తిరిగి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మికటువంటి ప్రయాణాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. సత్సంగత్వంలో పాలు పంచుకునే అవకాశాలు, మంచి వ్యక్తిత్వము, ధైర్యము, ఆరోగ్యము, ధనలాభము, రుణ విమోచనము, శత్రునాశనము, రాజకీయ రంగ అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా చాలా సౌకర్యవంతమైన ఆది ఆనంద లాభాలు. ప్రతి పరీక్షలో విజయం సాధించగలిగేటువంటి విద్యార్థికి లాభాలు కనబడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు కూడా ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాలకు కూడా వృత్తి, విద్యా ఉద్యోగాదుల్లో లాభంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.